గృహీతుర్గృహదోషేణ గృహీతుర్గృహదోషేణ బ్రహ్మైవ జగదాత్మనా బ్రహ్మైవ జగదాత్మనా ఆభాతం సర్పవత్రజ్జుః ఆభాతం సర్పవద్రజ్జుః యథా తద్వద విక్రియం యథా తద్వద విక్రియం గ్రహీతుః గ్రహదోషేణ బ్రహ్మ బ్రహ్మ ఏవ బ్రహ్మైవ జగత్ ఆత్మనా జగదాత్మన ఆభాతం సర్పవత్ రజ్జుః యథా తద్వత్ అవిక్రియం ఆభాతం సర్పవత్ రజ్జుః యథా తద్వత్ అవిక్రియం. ఉదాహరణలో మనకి అవిక్రియం అవిక్రియం విక్రియం రెండు ఉంటాయి. విక్రియం అంటే వికారము కలది, అవిక్రియం అంటే ఏంటి వికారము లేనిది. దేనికి అవిక్రియం అన్నటువంటిది, అవిక్రియం అన్నటువంటిది అధిష్టానానికి ఎప్పుడు వికారము ఉండదు. అర్థమైంది కదా, అధిష్టానానికి ఎప్పుడు వికారం ఉండదు కాబట్టి దాని పేరు అవిక్రియ. దాని మీద ఏది ఆరోపింపబడిందో దానికే వికారం, దాని మీద ఏది ఆరోపింపబడిందో దానికి వికారం. కాబట్టి అది ఇప్పుడు చెప్తూ ఉన్నారు మనకి. ఉదాహరణలో ఏం చెప్పారంటే అవిక్రియం సర్పవత్ రజ్జుః యథా యథా రజ్జుః అవిక్రియం. రజ్జు అనేది ఏమిటి? అవిక్రియం. రజ్జు అంటే తాడు, తాడికి వికారం లేదు చెప్తున్నాడు. సర్పవత్ ఆభాతం, అది ఇది అవిక్రియం రజ్జు, త్రాడికి ఎప్పుడు వికారం లేదు. కాబట్టి ఎక్కడ త్రాడికి వికారం లేదు, అన్ని త్రాళ్ళు కాదు. అర్థమైందా? ఎక్కడైతే భ్రాంతిజనకమైనటువంటి త్రాటి యందు సర్పం చూశామో ఆ స్థలంలో త్రాటికి వికారము లేదు, అధిష్టానమైన త్రాటికి వికారము లేదు అది చెప్తున్నారు. అవిక్రియం అంటే వికారము లేనటువంటి రజ్జుః త్రాడు. ఎలాగా? యథా సర్పవత్తు ఆభాతం, దాని యందు మనకి త్రాడు అనేది 4 మెలికలు ఇలా 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 ఉంటే పాము కూడా అలా 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 కనబడుతూ ఉంటుంది. ఇలా 4 మెలికలు కనబడింది ఒక మందాధికారంలో, పాము కూడా దాని మీద అది పాములా కనబడితే 4 మెలికలు ఉందిరా బాబు అనుకుంటాడు ఏమిటి, అది ఆభాతం. యదా ఎందుకు వచ్చింది ఆభాతం? గ్రహీతుః గ్రహణ దోషేణ. గ్రహీతుః గ్రహ దోషేణ అంటే మన అర్థం ఏమిటి? గ్రహణ దోషేణ అని పెట్టుకోవాలి మనం అర్థంలో. గ్రహీతుః ఎవడు? గ్రహించేవాడు. గ్రహించేవాడిని ఏమంటారు? గ్రహీతుః. వాడు గ్రహింపదగిన విషయాన్ని దోషమైంది, గ్రహణ దోషం. గ్రహణము అంటేటి ఏది గ్రహించాలనుకున్నాడో ఆ గ్రహణాన్ని దోషం చేత గ్రహీతుః సర్పవత్ ఆభాతం, అది వాడికి సర్పంలాగా కనబడింది త్రాడు. అది సర్పంలాగా కనబడింది తాడు. కాబట్టి గ్రహీతుః అంటే గ్రహించేవాడు అని అర్థం.
ఏం గ్రహించేవాడు? త్రాటి ఎందు సర్పమని ఆభాతంగా గ్రహించాడు. గ్రహించేవాదానికి కారణం ఏమిటి? ఆ గ్రహణ దోషం. అయ్యా, గ్రహణ దోషం అంటే ఏమిటి? యథార్థంగా తెలుసుకోకపోవడమే దోషం. అది ఒకటే అన్యథ, ఒకదాని ఎందు ఇంకోటి అన్యథ చూస్తే అది గ్రహణ దోషం. అది ఆ దోషము అందరికీ కనబడితే పర్వాలేదు, అది అందరికీ కనపడదు. ఎవరికైతే కళ్ళు పచ్చకామెలు వచ్చాయో వాడికి జగత్తు పచ్చగా ఉంటుంది. ఏమంటావు? అందరికీ పచ్చగా ఉండదు. ధైర్యంగా అదే అది పావు గంట మీద కదలి, మన ఎంత సపోర్ట్ చేసినా కదలేదంటే అర్థం ఏంటి? పక్కోడు అంటాడు, అలాగనుకున్నావా? నిద్రపోయిన పాములు కదలవలే అంటాడు వీడు. ఇది అధైర్యపరుడు అనమాట. నిద్రపోతే నువ్వు మాత్రం కదులుతావా అంటాడు. వాడు ధైర్యశాలి. రేపు పోరా బాబు, సప్పుడైతే ఏదైనా పోతా. ఎంత నిద్ర, మనలాంటి నిద్రలు వాటికి ఉండవు. వాటి నిద్రలు వేరు. అందుచేత వీడు అంటాడు, అందుచేత వీడు పోతాడు. అది అలాగా. కాబట్టి గ్రహీతు గ్రహణ దోషేణ అవిక్రియం రజ్జు, వికారం లేనటువంటి రజ్జునందు ఏమి సర్పం ఆభాత, సర్పవత్ ఆభాత వాడికి. తద్వత్, ఆ విధముగా ఏమి, అంతవరకు దృష్టాంతం అయిపోయింది. ఇప్పుడు దాష్టాంతకం. తద్వత్తు అవిక్రియం బ్రహ్మ ఏవ. ఏమి ఈ యవపదం రజ్జురేవ అక్కడ పెట్టుకోవచ్చు. యవపదం కింద మీద అన్వయం. రజ్జురేవ ఇక్కడ ఏమిటి? అవిక్రియం బ్రహ్మ ఏవ, వికారం లేనటువంటి బ్రహ్మమే జగదాత్మన ఆభాతం, జగస్వరూపముగా కనబడుతూ ఉన్నది. బ్రహ్మమునందు ఒకటి, బ్రహ్మమునందు జగత్ ఈ ప్రకారంగా కనబడుతున్నదని ఒకటి. ఇక్కడ రెండు అనమాట మనకి. ఇలాగా గ్రహీతు గ్రహణ దోషేణ బ్రహ్మమునందు జగత్తు కనబడుతూ ఉన్నది. అంటప్పుడేంటి? బ్రహ్మము వేరు, జగత్తు వేరు అన్న భావం కనబడుతూ ఉన్నది. ఇంకా విచారణశీలుడికి ఏమి? బ్రహ్మైవ జగదాత్మన ఆభాతం. అది ఏమి? మొదటిది ఏమిటంటే అధిష్టానమునందు సర్పం అన్నటువంటిది విచారణ లేక సర్పదృష్టి కలిగింది. అది ఒక పాయింట్ అయిపోయింది. అలాగనే బ్రహ్మమునందు విచారణ లేక జగత్తు అన్నటువంటిది ప్రత్యేకముగా ఉన్నది అని కలిగింది. అక్కడ అధిష్టానం చూసిన తరువాత ఇంకా సర్పము వేరేగా లేనే లేదు అని బోధపడుతుంది. ఎవరికి? విచారణ చేసేవాడికి. ఇక్కడ కూడా ఎంతవరకు విచారణ చేయలేదో బ్రహ్మం వేరు, జగత్తు వేరు, ఇది వేరు, అది వేరు, ఇది వేరు, అది వేరు అంటే ద్వైతము. అర్థమైంది కదా? ఇది వేరు, అది వేరు అంటే ద్వైతము. ఇదే అది, అదే ఇది అంటే అద్వైతం. ఇంత తేడా. ఏమంటారు? ఎక్కడ పోవక్కర్లేదు. అది త్రాడే పాము, పామే త్రాడంటే అద్వైతం. త్రాడే పాము, పామే త్రాడంటే అద్వైతం. రెండు లేవు కదా, రెండు ఉంటేనే కదా ద్వైతం. ఇంకా డౌట్ ఏం లేదు కదా. రెండు ఉంటే పాము తాడు రెండు కనబడాలి. యథార్థం చూసిన తర్వాత ఏం కనబడాలి? తాడు కనబడాలి, పాము కనబడితే ద్వైత సిద్ధి అయిపోయింది. ఇప్పుడు అక్కడ త్రాడు పాము రెండు లేవు, ఒకటి. ఒకదాని ఎందు ఒకటి ఆరోపితమైంది. ఆరోపితమైన వస్తువు అధిష్టానం కంటే భిన్నము కానే కాదు. అది కాబట్టి ఇక్కడ అక్కడ ఒకటే అని మన సిద్ధాంతం వచ్చినప్పుడు దాన్ని ఏమంటారో అద్వైత సిద్ధి కలిగింది. ఎప్పుడు కలిగింది? బ్రహ్మ పోయిన తర్వాత. బ్రహ్మకాలములో ప్రతివాడికి ద్వైత సిద్ధే. ఏమంటారు? బ్రహ్మకాలంలో
ప్రతిదీ ద్వైత సిద్ధే. బ్రహ్మ నివారణ కాలంలో అద్వైత సిద్ధి. ఏమి అద్వైత సిద్ధి ఎప్పుడు కలుగుతుంది? భ్రమ పోయిన తరువాత. భ్రమ ఉన్నప్పుడు అది వేరు, ఇది వేరు. అక్కడ ఎలాగైతే రెండు లేకుండా ఒకదాని మీద రెండు ఉన్నాయనుకున్నామో, ఇక్కడ కూడా ఒకటే అది భ్రమకాలంగా రెండుగా మనకి కనబడుతున్నాయి. భ్రమకాలంగా రెండుగా కనబడుతున్నాయి. ఉన్నది ఒక్కటే, అది చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి బ్రహ్మైవ జగదాత్మన, బ్రహ్మమే జగదాత్మన ఆభాతం. బ్రహ్మమే ఆత్మన అంటే ఇక్కడ జగత్స్వరూపముగా అని అర్థం. ఆత్మన అంటే జగత్తు మళ్ళీ వేరు, ఆత్మ వేరు అక్కడ కాదు. ఆత్మశబ్దము అన్వయానికి అక్కడక్కడ స్వరూపం ఇస్తాడు. జగత్స్వరూపముగా, స్వరూపం అంటే ఈ నామరూపాత్మకమైనటువంటి చెట్లు, చేమలు, ఇల్లు, వాహనాలు ఇవన్నీ దీన్ని ఏమంటారు? జగదాత్మన. అంటే ఇదంతా జగత్ యొక్క స్వరూపం. ఈ జగత్స్వరూపముగా ఆభాతం భాషించినటువంటిది బ్రహ్మైవ, బ్రహ్మమే, ఇంకోటి కాదని సిద్ధి చేశాడు. ఆ విధంగా సిద్ధి చేసి ఇప్పుడు చెప్తూ ఉన్నారు 103. ఆభాతస్య తు అధిష్టానాత్, కలిపితే ఆభాతస్య త్వధిష్టానాత్. అది విడదీసామనుకో, ఆభాతస్య తు అధిష్టానాత్. అది అన్యత్వం నైవ సిద్ధ్యతి, అన్యత్వం నైవ సిద్ధ్యతి అధిష్టానాత్ పృథక్ సత్తా రజ్జు సర్పేణ వీక్ష్యతే. అధిష్టానాత్ పృథక్ సత్తా రజ్జు సర్పేణ వీక్ష్యతే. అది ఇక్కడ ఏం చెప్తున్నారు? ఆభాతస్య తు, ఆభాతస్య తు అనేది వీడు తీసుకోవాలి. అధిష్టానాత్ అన్యత్వం నైవ నా ఏవ సిద్ధ్యతి. అధిష్టానాత్ పృథక్ సత్తా రజ్జు సర్పేణ, పృథక్ సత్తా రజ్జు సర్పేణ వీక్ష్యతి. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి చెప్తున్నారు? అంటే అధిష్టానాత్ అన్యత్వం నైవ సిద్ధ్యతి. ఏదైతే ఆభాసించిందో, ఆభాసించిన పదార్థమునకు, ఆభాతస్య అంటే మనకి కనబడుతున్న పదార్థం, అది ఆభాతం. అదే అంటే రజ్జునందు సర్పమేటి ఆభాత్ అంటారు. దాన్ని ఏమిటి? భాతి అంటే ప్రకాశించుట. ఆభాతి అంటే ఆసమంతాత్ ప్రకాశించుట, అందులో డౌటే లేదు. ఆసేతు హిమాచల పర్యంతం వ్యాపించి ఉన్నది అంటాం. భారతదేశం అనుకోపోయి ఏదో ఒకటి. అలాగనే ఆభాతం అంటే దాని తల నుండి తోక వరకు అంతా కూడా సర్పరూపంలో ప్రకాశిస్తున్నది అర్థం. అటువంటి ఆభాతస్య, ఆభాతమునకు, ఆభాతానికి ఏది? అధిష్టానాత్ అన్యత్వం నా ఏవ సిద్ధ్యతి. అధిష్టానము కంటే భిన్నమైనది ఆభాత పదార్థమునకు సిద్ధి రాదు. ఆభాత పద సిద్ధి రాదు. ఇదొకటే మనకేమి? అధిష్టానం త్రాడు, త్రాటి ఎందు ఆభాతం సర్పం. అది ఎప్పుడూ కూడా దానికి అన్య వేరేహ. మనం ఎన్ని చూసినా పాము భ్రమకాలమే కానీ పోయిన తర్వాత అన్యత్వం నా ఏవ సిద్ధ్యతి, వేరే రూపం దానికి సిద్ధించడానికి అవకాశమే లేదు. ఎంతవరకు విచారం జరగలేదో అంతవరకు సిద్ధిస్తుంది. విచారణ ఎప్పుడు జరిగిపోయిందో
రెండోది సిద్ధించడానికి అవకాశమో లేదు. ఇప్పుడు జగత్తు బ్రహ్మమని సిద్ధి చేయడానికి ఇన్ని తంటాలు జరుగుతున్నాయి అన్నమాట. అదే కనబడుతున్నాడు జగత్తు బ్రహ్మమే అన్ని సిద్ధి చేయడానికి ఇప్పుడు ఇవన్నీ ఒక్క దాని అందే సూక్ష్మాంశాలన్నీ తీసుకొని విడదీయడం జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ అధిష్టానాత్ అటు తిరిగేస్తాం. ఇప్పుడు అదే పదం అధిష్టానముని కంటే ఆభాతమైనటువంటి ఏది ప్రకాశించిందో ఆ సర్పప్రకాశమునకు అన్యత్వం అంటే దేనికంటే అధిష్టానము కంటే అన్యత్వం వేరైనది అక్కడ నా సిద్ధ్యతే. త్రికాలేషు బ్రహ్మకాలంలో ఒక్కటే సిద్ధిస్తుంది, తర్వాత 3 కాలములలో దానికి ఇంకొకటి సిద్ధించదు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాడు అధిష్టానాత్ పృథక్ సత్తా. అధిష్టానమున కంటే వేరైన సత్తా. ఒకటి అధిష్టాన సత్తా, 2 ఆరోపిత సత్తా. కనబడిందంటే సత్తా, అర్థమైందా? సత్తా అంటే ఉండుట, సత్తా అంటే ఉండుట. ఎంతసేపు ఉన్న సత్తయే ఏమంటాడు, ప్రాతిభాషిక సత్తా అంతే కదా. పారమార్థిక సత్తా, వ్యవహారిక సత్తా. సత్తా లేనిదే ఏది లేదు కదా. అది చేస్తే ఎంతసేపు ఉంటే అంతసేపు ఉన్ని. వ్యవహారిక సత్తా ఎల్లప్పుడూ ఉంటుంది, నడవాలి కదా కాలం. అది సెల్లు ఉన్నది అన్నామా, ఉన్నదంటే ఏమిటి? సత్తా. ఉన్నది అంటేనే సత్తా, లేనిది అంటే ఇంకా సత్తా. వీళ్ళు ఏ సత్తా లేదు అంటారు, ఎవరిలో లేదు అనమాట సత్తా. అలాగే ఇప్పుడు పదార్థాల్లో కూడా ఏ సత్తా ఉందయ్యా అంటారు. ఆ పదార్థం ఎందుకు తింటుంది, అది అసలు సత్తాయే లేదంటాడు. ఉన్నది అంటే ఉన్నది విద్యకొల్టు సత్తా అది. ఇది ఇప్పుడు ప్రాతిభాషిక సత్తా అంటారు. దేనికి? మనకి త్రాటినందు సర్పం కనబడిన దానికి ఏమంటారు అంతే. స్వప్నానికి ఏమంటారు? ప్రాతిభాషిక సత్తా. ఈ ఉదాహరణలన్నీ ప్రాతిభాషిక సత్తాయే. సుక్తౌ రజతం ఏ సత్తా? ఇది ప్రాతిభాషిక సత్తా. సుక్తి యందు వెండి అనే బుద్ధి ఏ సత్తా? ప్రాతిభాషిక సత్తా. ఈ మరీచిక అంటే ఇవన్నీ ఏమిటి? ప్రాతిభాషిక సత్తా. ప్రాతిభాషిక అంటే అర్థం ఏంటి? ప్రతీతివత్తు అంటే వస్తువు వలె భాషిస్తుంది, దాని పేరు ప్రాతిభాషిక. ఇప్పుడు ప్రాతిభాషిక మనం విడదీయాలనుకుంటే ఎలా విడదీయాలి? ప్రతీతి అంటే జ్ఞానం, అది ఏది కనబడుతుందో ఆ జ్ఞానం అచ్చా ఉన్నట్టే భాషిస్తుంది. కానీ విచారిస్తే ప్రాతిభాషిక సత్తా సమాప్తం అయిపోయింది. అలాగనే జగత్తు అన్నిది కూడా ప్రాతిభాషిక సత్తా. ఇప్పుడు అది వచ్చింది కూడా ఏమంటారు? అదే అవన్నీ అప్పుడు క్షణకాలంలో పోతాయి, ఈ సచ్చినా పోదు. అందుకే ఇది మనము ప్రతీతివత్తు అంటే జగత్తు వల్లే కనబడుతుంది, కానీ ఆత్మ కంటే అధిష్టానం కంటే భిన్నము కాదు అని మనం విచారణ చేయగా బ్రహ్మసత్యం జగన్మిథ్య అయినప్పుడు ఆ ప్రాతిభాషిక సత్తా పోయిందనమాట. అప్పుడు పారమార్థిక సత్తాయే అది. అయితే అందుకనే అక్కడికిక్కడ తేడా ఏమిటంటే ఇది సత్తాగా ఉన్నా ఇది బ్రహ్మ కంటే భిన్నము కాదు కాబట్టి దీని బ్రహ్మమే అని పెట్టారు. అక్కడ త్రాడు కంటే పాము భిన్నము లేదు కాబట్టి అది త్రాడే నిశ్చయించారు. కానీ పాము భావం పోయింది, అక్కడ వెంటనే పోయింది మనం చూడగానే. ఇది వెంటనే పోదు, జ్ఞానంలోనే మిథ్యగా గోచరిస్తుంది. అది అనమాట. ఎందుకు గోచరిస్తుందంటే ఓ పదార్థం దేన్ని బట్టి అంటాం గోచరించడానికి మన కారణం. ఏది ఉత్పత్తి జరిగింది అంతా నష్టమైపోతుంది కాబట్టి అన్నీ నష్టమే కదా. బ్రిడ్జి కట్టాడు 1000 ఏళ్ళు వేసరికి శిథిలం అయిపోయింది, అంతవరకు శాశ్వతంగా ఉంది, పోయింది కదా. చెట్టు పుట్టాడు, ఆ చెట్టు 100 ఏళ్ళు వేసరికి ఏమవుతుంది, మనం కొట్టపోయిన అదే పడిపోద్ది. పండు పుట్టింది అది పోతుంది, మనిషి పుట్టాడు పోతుంది. అందుచేత దాని మిథ్యానవలసి వచ్చింది అది. అందుచేత ఇక్కడ ప్రాతిభాషిక సత్తా అంటే ఏమిటి? ప్రతీతి కాలంలోనే కనపడుతుంది కాబట్టి ఉన్నది అంటున్నాం కదా. స్వప్నంలో గ్లాస్ ఇచ్చాడు, ఆ గ్లాసు ఉంది ఎంతవరకు ఉంటుంది?
అది అనమాట. అక్కడ సర్పం ఉంది అన్నాడు. ఉన్నది అంటే సత్తా కదా అది. అది ప్రాతిభాసిక సత్తా ఎప్పుడు పోతుంది? పారమార్థిక సత్తా అని యథార్థంగా చూస్తే ప్రాతిభాసికం పోతుంది. వ్యవహారిక సత్తా మనం దీనికి నాశనం ఉంది కాబట్టి మిథ్య అని తెలిపోయింది. పారమార్థిక సత్తా అనేది ఉన్నది ఒక్కటే, అదే అనమాట. అలాగనే అధిష్టానాత్తు పృథక్ సత్తా ఏమి రజ్జు సర్పేణ ఏమి నా వీక్షతే అన్న ఇక్కడ కూడా పెట్టుకోవాలి. అర్థమైంది కదా. ఏమి ఆ పైన ఉంది కదా నా ఏవ సిద్ధ్యతి ఆ నా ఇక్కడ కూడా నా వీక్షతే అంటే అధిష్టానాత్తు పృథక్ సత్తా అంటే రజ్జుకున్నటువంటి సత్తా ఇక్కడ అధిష్టాన సత్తా. రజ్జుకున్న సత్తా అధిష్టాన సత్తా. పృథక్ సర్పం కొన్నిది రజ్జు సత్తా కంటే భిన్నము నా వీక్షతే చూడడం లేదు. ఆ సత్తాయే ప్రాతిభాసిక సత్తాగా కనబడింది. అధిష్టాన సత్తాకి నిర్ధారణ అయినప్పుడు ఇంకా పృథక్ సత్తా ఎక్కడ ఉంది? పృథక్ సత్తా ఉంటే ఇక్కడ సర్పం ఉండాలి, ఇక్కడ పాము ఉండాలి. అది పృథక్ సత్తా. అర్థమైందా? అక్కడ సర్పం ఉండాలి, ఇక్కడ పాము ఉండాలి. అప్పుడు పృథక్ సత్తా అవుతుంది. ఇది అర్థమైందా? పృథక్ సత్తా లేదంటే అర్థమైనట్టే ఉంటుంది అనమాట. ఇప్పుడు రెండు పృథక్ సత్తా ఉన్నది అంటే వేరుగా ఉంటుంది. పృథక్ సత్తా నా వీక్షతే దానికంటే వేరే సత్తా నా ఇక్కడ తెచ్చుకోవాలి. పృథక్ సత్తా వీక్షతే అంటే పృథక్ సత్తా కనబడుతున్నది అని మాత్రం వస్తుంది. అక్కడ నకారం మళ్ళీ ఇక్కడికి అన్వయం చేయాలి. పృథక్ సత్తా నైవ ఈక్షతే వేరే సత్తా అక్కడ ఏమి ఆ సత్తాయే భ్రాంతి కాలంతో రెండు సత్తాలుగా ఒకటే సత్తా కనబడింది. విడిపోయినప్పుడు కూడా ఒకటే సత్తా. భ్రాంతి కాలంలో రెండు సత్తాలు కనబడింది, ఒక సత్తా కనబడింది. చెప్పండి. భ్రాంతిలోనూ ఒకటే కనబడింది. భ్రాంతి పోయినా కూడా ఒక అందుకు పృథక్ సత్తా లేదని చెప్తున్నాడు. ఏమి భ్రాంతి కాలంలో పాముగా కనబడింది. అర్థమైందా? భ్రాంతి పోయిన తర్వాత తాడుగా కనబడింది. దానికి పృథక్ సత్తా పాము ఉండే సత్తా అక్కడెక్కడ కనబడిందా? లేదు. అది పృథక్ సత్తా లేదు. అలాగనే భ్రాంతి కాలంలో జగత్ సత్తా ఒకటి కనబడింది, మనకి ఆత్మసత్తా కనబడింది. విచారణ కాలంలో బ్రహ్మైవే ఇదం జగత్తు బ్రహ్మమే ఇదం జగత్తు అన్నటప్పుడు ఏం కనబడింది? పృథక్ సత్తా మళ్ళీ. అంటే వ్యవహారిక సత్తా ఉంటుంది. ఇది వ్యవహారికం. జగత్ ఏమిటి? వ్యవహారిక సత్తా ఉండాలి. అర్థమైందా? అది అందుకనే సంసార స్వప్న సంకాశ అన్నాడు. వచ్చిన వారు కూడా ఏం చెప్పారు యోగ వాసిష్ఠంలో? అది అల్ప స్వప్నం అయ్యా, రాత్రి వచ్చింది. ఇది దీర్ఘ స్వప్నం అయ్యా, రెండు ఒకటే అన్నాడు. అర్థమైందే? అల్ప స్వప్నం కింద పేరు పెట్టాడు, దీన్నేమో దీర్ఘ స్వప్నం కింద పెట్టాడు ఆయన. రాముడు వారికి యోగ వాసిష్ఠం బోధిస్తున్నప్పుడు రెండు స్వప్నాలే అన్నాడు. కానీ ఆ స్వప్నం అది వస్తువు ఉండదు, వాహనం ఉండదు, తెల్లారి లేస్తారు కాబట్టి ఇంకా అది బట్టి ఒప్పుకుంటాను అందరూ. ఇది ఒప్పుకునే దగ్గరే కంగాలి అనమాట. ఇది ఒప్పుకోవడానికి ఇచ్చాలి శక్తి లేక, ఇది ఉందలే ద్వైతం లేక ఎక్కడ పోతుంది అంటాడు. అది అనమాట. ఇది ఎంత విచారించి ఎంత నెత్తి కొట్టుకోవడం ఎందుకు దండగా? మనం ద్వైతవాదనం, ద్వైతం వాడు మరి ఎన్నాళ్ళైనా ఇంకా అది ముక్తి ఉందా? శతకోటి జన్మలు ఎత్తినా ముక్తి కలగదు. ముక్తి ఎప్పుడు కలుగుతుంది? అద్వైతము భావన వచ్చినప్పుడే ముక్తి. అద్వైతం మామూలు ముక్తి వేరు, అసలు ముక్తి వేరు. విష్ణు లోకం వెళ్ళడం ముక్తే. ఆ లోకం ఎన్నాళ్ళు ఇస్తారు? ఉంచుకుంటారు వాళ్ళు. వాడు ఉంచుకోడు. ఎంత పుణ్యం చేసి అంతవరకు ఉంచుకుంటారు. ఆ మన్నాడే ఇంకెక్కడైనా 4 రోజులు ఉంచుకుంటాడు. కానీ అక్కడ ఆ క్షణం అర్ధరాత్రి కాదు, ఈ రాత్రి వెళ్ళగలను అంటే కుదరదు అంటాడు. ఇంత అర్ధరాత్రికి అర్ధరాత్రిలే అర్థమైందే మొత్తం అంతే. కాబట్టి అది ఏమి మామూలుగా అది చెప్పి ఇప్పుడు చెప్తూ ఉన్నారు 104. పరస్మాత్ బ్రహ్మణో విశ్వం కదాచిన్నైవ భిద్యతే
రజ్జు సర్పో యథా రజ్జో స్వరూపేణ న విద్యతే పరస్మాత్ బ్రహ్మణో విశ్వం కదాచిన్నైవ భిద్యతే. రజ్జు సర్పో యథా రజ్జో స్వరూపేణ న భిద్యతే. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ద్వైతానికి అద్వైతానికి జగత్తు. అందుకని ఇదే ఉదాహరణతో ఆయన తిరిగారు కదా. ఇక నేను ఆ భాష్యాలు పట్టుకొని ఆ పంక్తులు అర్థం కాకపోతే ఎందుకు వేస్ట్ అయిపోద్దని ఆయనకి తోచి మళ్ళీ ప్రకరణ గ్రంథాలు అన్నీ రాశారు. అర్థమైందా? మళ్ళీ ఆ భాష పంక్తులన్నీ ఆ సమన్వయం కుదరవు కొన్ని. కుదురుతుంది బాగా సంస్కృతి వచ్చి కుదురుతుంది. లేని వారికి ఏదో తలనొప్పి వదిలేస్తారు. అందుకని అప్పుడు మళ్ళీ ఆలోచించి ఇలా దించారు తేలిగ్గా సంస్కృతం అర్థమైనట్టుగా. రెండవది ఇంకా అర్థం కాని వారికి భజ గోవిందం భజ గోవిందం పెట్టారు. ఆ పాట పాడుకొనైనా కొనాలకు ఆ తత్వం వస్తుందని. ఎలా అన్నమయ్యకి పెట్టాడో బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే అని మొత్తం పెట్టాడు కదా. అలాగనమాట. ఆయన చూశారు ఇంకా ఏమి లాభం లేదు. ఏదో నాలో ఆయన వచ్చి వెంకటేశ్వర స్వామి వస్తే కానీ చెప్తుండేది కాదు. అర్థమైంది కదా. అమ్మవారు వస్తే కానీ తృప్తుండేది కాదు రామకృష్ణ పరమహంసకి. వెంకటేశ్వర స్వామి వస్తే కానీ నీ తృప్తి లేదు. ఎందుకు నా జీవనం నీ దర్శనం లేని జీవనం తలపొట్టు సత్తాను అనేవాడా. ఎందుకు చావుకరా బాబు నీ వాళ్ళ బోర్డు పని ఉంది. అర్థమైందా? నువ్వు లోకానికి ఒక ఆదర్శకుడు కాబట్టి దెబ్బకు వచ్చేసాడు. ఎందుకు గొడవని. ఆయన చూస్తాడు భక్తులు ఎంతవరకు ఉంటాడు, నిజంగా ఉంటాడా మామూలుగా ఉంటాడు, టెస్ట్ చేస్తాడు. అలా టెస్ట్లో పాస్ అయ్యాడు కాబట్టి ప్రహ్లాదుడికి ఎన్ని టెస్టులు పెట్టినా ఆయన పుట్టుకతో వచ్చిన బుద్ధి పులిగితే పోద్దా అంటారేమిటి. ఇప్పుడు కొంతమంది పుట్టుకతో వచ్చిన బుద్ధి పులిగితే పోద్దా అంటారు. పులిగితే పోతుంది, ఎందుకు పోదు, అది సావితి కానీ అది అలాగే పుట్టుకతో వచ్చింది బుద్ధి ఎవరికి ప్రహ్లాదుడికి. అలాలో పాఠాలు చెబుతూ ఉండేవారు క్లాసుల్లో. ఎవరు? టీచర్లు. వాళ్ళ ఒకటే ఉండేది. వాళ్ళ ధర్మం వేరు, మన ధర్మం వేరు. అర్థకామాలు రెండు సమానమే వాళ్ళకి మనకి. అర్థమైందా? ధర్మంలోనే తేడా. వాడు కొట్టొచ్చినప్పుడు కొట్టడమే ధర్మం, వాడి మాట కాకపోతే కొట్టడమే ధర్మం. మరి అదే ధర్మాలకి ఈ మధ్యన కూడా చెలరేగుతున్నాయి. అర్థమైందా? ఈ ప్రకారముగా అందుచేత కాబట్టి అది ఈయనేమో పాఠాలు వాళ్ళు పోయినప్పుడు ఈయన పాఠం మొదలెట్టాడు. ఎవరు? ఆయన పోయేవాడు, ఈయన ప్రైవేట్ క్లాస్ తీసుకునేవాడు. ఎవరు? ఈయన. మరి అంతే. ఇక వాళ్ళందరూ వచ్చారు. ఏం చేస్తే పిల్లలకి ఏం చెబితే అదే ఊకొడుతుంటారు. ఆయన చెప్పినప్పుడు ఊకొట్టేవారు, ఈయన చెప్పినప్పుడు ఊకొడుతున్నారు. ఈ ఊకొట్టడం వాళ్ళు చూశారు ఇచ్చిన ఇద్దరును. దేవుట్రా మన సిలబస్లో మనకు మోక్షం లేదు. లేని సిలబస్ పెడుతున్నాడంటే ఎక్కడి నుంచి పెడుతున్నాడు వీడికి అర్థం కావాలి. ఇద్దరు గురువులు అనమాట వాళ్ళకి ఆయనకి. అలా అయినట్టు అది సంస్కారం. అది ఆయనకి అదేమిటి సంస్కారం. సరే. పరస్మాత్ బ్రహ్మణ విశ్వం కదాచిత్ నా ఏవ భిద్యతే. రజ్జు సర్ప యథా రజ్జో స్వరూపేణ నా భిద్యతే. మళ్ళీ స్పష్టంగా విడది చెప్తున్నారు. అది మొక్క బొర్రగా మనకి ఎక్కాలని. అర్థమైందే. పరస్మాత్ బ్రహ్మణ అంటే ఉత్కృష్టమైనటువంటి గొప్పదైనటువంటి బ్రహ్మణ బ్రహ్మ కంటే, అది పంచమి ఏకవచనం. అది పరస్మాత్ గొప్పదైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది బ్రహ్మణ పరబ్రహ్మ కంటే విశ్వం కదాచిత్ నా ఏవ భిద్యతే. కదాచిత్ ఒకానొక కాలములో కూడా బ్రహ్మ కంటే భిన్నము విశ్వము కానే కాదని సిద్ధించాడు. నా సిద్ధ్యతి.
పరస్మాత్ బ్రహ్మణ. పరస్మాత్ అంటే అది గొప్పదైనటువంటి ఉత్కృష్టమైనటువంటిది. బ్రహ్మణ పరబ్రహ్మమున కంటే. విశ్వం ఈ ప్రపంచం నామరూపాత్మకమైనటువంటి జగత్తు. కదాచిత్తు భూతకాలము కానీ భవిష్యత్తు కాలం కానీ వర్తమానము కానీ కాలము కానీ కదాచిత్తు ప్రాతఃసంధ్య కానీ మధ్యాహ్న సంధ్య కానీ రాత్రి సంధ్య కానీ కదాచిత్ అంటే ఏ సమయంలో కూడా భిన్నైవ భిన్నైవ ఏమి కదాచిత్ నా ఏవ భిద్యతే. అది విడదీస్తేటి కదాచిత్తు ప్లస్ నా ఏవ 3 పదాలు. కదాచిత్ అంటే ఒకానొక సమయములో కూడా నా ఏవ భిద్యతే. అది భేదముగా భిన్నముగా ఉండుటకు అవకాశమే లేదు. అది అన్నమాట. అది పదం ఏంటి, ఇంకా అవకాశమే లేదు. కాబట్టి కదాచిత్ నా ఏవ భిద్యతే, కదాచిన్నైవ భిద్యతే. కదాచిత్ అంటే ఒకానొకప్పుడు ఏమి నైవ భిద్యతే, భిన్నంగా ఉండడానికి అవకాశమే లేదు. ఇంకా అది దాష్టాంతికం. ఇప్పుడు దృష్టాంతికం కూడా అదే అన్వయం. రజ్జు సర్ప యథా యథా రజ్జు సర్ప యథా ఈ విధముగా రజ్జు సర్పక ఇది రజ్జోహో ఏమి రజ్జోహో త్రాటికి త్రాడునకు ఏమి రజ్జో అంటే త్రాడునకు లేక రజ్జోహో అంటే రజ్జు పంచమి అదే విభక్తి షష్ఠి అదే రెండు రజ్జోహో వస్తుంది ఏకవచనంలో రజ్జోహో. అందుచేత రజ్జువు కంటే స్వరూపేణ నభిద్యతే, వేరే స్వరూపంలో ఏమి అది చెప్తున్నాడు. ఏది సర్పస్వరూపేణ నా భిద్యతే. రజ్జువు కంటే సర్పం భిన్నముగా ఉన్నదంటువంటిది ఎప్పుడూ లేనే లేదు. అది లేనే లేదు. అంటే రజ్జువు కంటే సర్పము భిన్నముగా ఉన్నదని చెప్పడానికి వేరే లేదు. ఆత్మ కంటే పరబ్రహ్మము కంటే జగత్తు వేరేగా ఉన్నదని చెప్పడానికి వీల్లేదు. త్రాటి కంటే సర్పం భిన్నముగా ఉన్నదనడానికి చెప్పడానికి వీలు లేదు. పరబ్రహ్మము కంటే జగత్తు భిన్నముగా ఎప్పుడూ భిన్నముగా ఉండి చెప్పడానికి వీలు లేదు. త్రాటి కంటే సర్పం భిన్నముగా ఉన్నదని చెప్పడానికి కూడా వీలు లేదు. అది రెండును అది చెప్పుకొచ్చారు. అది చెప్పి ఇప్పుడు 105లో చెప్తున్నారు. ఇంకో రూపంలో కూడా చెప్తున్నారు. ఇప్పుడు నభిద్యతే యథా దంతిః స్వస్వరూపేణ దారుణః నభిద్యతే యథా దంతిః స్వస్వరూపేణ దారుణః స్వరూపేణ తథా విశ్వం బ్రహ్మణో నైవ భిద్యతే. బ్రహ్మణో నైవ భిద్యతే. అది అది నాలాగా చిన్నగా ఖాళీగా ఉంది కదా, వా నైవ అది నా ఏవ పైన ఉంది కదా, అందులో నైవ అని అది అంతే. ఒకసారి నాలా కనబడుతుంటుంది ఏమిటి అది వా అన్నమాట. బ్రహ్మణో నైవ భిద్యతే. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇంకొకటి ఏమి ఉదాహరణ తీసుకున్నారు. దారు అంటే ఏమిటి? కట్టె ఏమంటారా? అది దారుణ ఏమి స్వస్వరూపేణ. దారు మీద ఏం చేశారంటే ఒక ఇనుప తలుపు ఉంది మనకి, ఆ తలుపు మీద ఏనుగు బొమ్మ చెక్కుకున్నాం. మరి కొంతమందికి ఏనుగు ఇష్టము, కొంతమందికి లక్ష్మీదేవి అంటే ఇష్టము. ఏదో ఒక ఉదాహరణ, అదే నిజం ఒకటే ఏమంటారా? కొంతమందికి ఏమిటి సరస్వతీదేవి అంటే ఇష్టము, కొంతమంది గణపతి అంటే ఇష్టము, కొంతమంది సుబ్రహ్మణ్య స్వామి అంటే
ఎవరికి ఇష్టమో అది చెక్కుకుంటారు దారి మీద. కొన్ని ఇక్కడ ఏనుగు ఏనుగు చెక్కుకుంటారు అనుకోండి, ఇక్కడ ఉదాహరణ అదే ఇదేనా ఒకటే మొత్తం మీద. అది దారుణ ఏమి కర్ర యథా దంతి, దాని మీద ఏం చేసినాడు, చక్కగా ఒక ఏనుగు చెక్కాడు. బ్రహ్మాండంగా ఏనుగు ఆకారాన్ని చెక్కేశాడు. చెక్కేసి పెట్టుకున్నాడు. తలుపు లేకపోతే పెద్ద ఇదిలాగా ఏనుగు బొమ్మ షోకేస్ లాగా పెద్ద చేసి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయనకేమనిపించిందంటే, ఓహో ఇది ఐరావతం స్వర్గలోకంలో ఉండేది, ఇది పెట్టుకుంటే మనము ఎక్కడ ఉన్నట్టు స్వర్గలోకం ఉన్నట్టు భావించుకొని అందులోనికి గజముఖం చూస్తే మంచిదంటారు, ఏనుగు ముఖం సరేలే, ఏనుగుంటే ఏనుగంత ఐశ్వర్యం మనకు కలుగుతుంది ఓ భావాలతో పెట్టుకున్నాడు. అర్థమైంది కదా. కాబట్టి ఏదో కొంచెం ఉదాహరణ చేసి ఇచ్చారంటే దాంట్లో కొంచెం ఉంటుంది ఏదో ఒకట. అది చెప్తున్నాడు. దంతి దారుణ, దారు చేత తయారు చేయబడిన దంతి యథా స్వస్వరూపేణ నభిద్యతే. అంటే దారువు కంటే ఈ యొక్క ఏనుగు భిన్నముగా ఉన్నది ఎప్పుడు భిన్నముగా లేదు, భిన్నముగా ఉండదు అని చెప్తున్నాడు. నభిద్యతే, భిద్యతే అంటే భేదం ఉంటుంది, నభిద్యతే అంటే భేదం లేదు. అంటే ఆ యొక్క ఈ తలుపు కంటే, తలుపు మీద చెక్కినటువంటి ఏనుగు బొమ్మ తలుపు కంటే వేరేగా లేదు, తలుపు కంటే వేరేగా లేదు. అలాగనే తలుపు అనుకోను, లేదు పెద్ద బోర్డులాగా చెక్కుకోండి మంచి కర్ర, ఆ కర్ర కంటే ఇది వేరేగా లేదు, కర్ర కంటే వేరే ఎక్కడుంది, వేరేగా లేదు. ఇందాకది ఏమిటంటే అది ఆరోపితం. రజసర్పభ్రాంతి అనేది ఆరోపితం. ఇది ఆరోపితం కాదు, 3 కాలాల్లోనే కనపడుతూనే ఉంటుంది. ఇది భ్రాంతి ఏమీ కాదు, ఇది భ్రాంతి జనకం ఇచ్చేది ఏమీ కాదు. అది అదేది ఎక్కడో మరీ దూరంగా ఆ వీధి నుంచి ఆ చివరి నుంచి చివరి చూస్తే ఏదైనా భ్రాంతి, అది లెక్కలేదు. అర్థమైందా? కాబట్టి నా విద్యతే తథా అంటే యథా ఏ ప్రకారముగా దంతి స్వరూపేణ దారుణ నభిద్యతే. దారువు కంటే దంతి వేణువు ప్రత్యేకముగా ఎప్పుడూ కనబడుట లేదు. కట్టె కంటే ఏనుగు ఎప్పుడు భిన్నంగా కనబడడం లేదు. తథా అది విధముగా ఏమి బ్రహ్మణః బ్రహ్మణః బ్రహ్మము కంటే విశ్వం స్వరూపేణ బ్రహ్మస్వరూపమున కంటే విశ్వం నైవ భిద్యతే, వేరే రూపంలో మనకి కనబడదు. బ్రహ్మము కంటే విశ్వము వేరే రూపంలో కనబడదు. బ్రహ్మమునందే ఈ ఆకారం అంతా వచ్చింది. అర్థమైందా? బ్రహ్మంతోనే ఈ ఆకారం అంతా ఉంది. ఇంకా మన అందరికీ అర్థం కావాలంటే ఈ శరీరానికి ఆ బ్రహ్మకి సంబంధం లేకపోతే ఈ ఆకారం అంతా గోవిందా, 4 రోజులకి మాడిపోయి మంటలు పడిపోద్ది. అర్థమైందా? అందుచేత అలాగా ఇది కట్టెలో ఉన్నటువంటి ఏనుగు కట్టె కంటే భిన్నమో కాదు. అలాగనే పరమాత్మ యందు ఉద్భవించినటువంటి జగత్తు పరమాత్మ కంటే భిన్నమో కాదు. అర్థమైందా? అదేమో ఉదాహరణ రూపంలో రజ్జు భ్రాంతి రూపంలో ఉంది. ఇది భ్రాంతి కాలం కాదు, త్రికాలంలోనూ ఉన్న రూపమే ఇది. అది చెప్తూ అందుకే ఇది ఉదాహరణ ఇక్కడ ఒకటి తీసుకున్నారనమాట. కాబట్టి కట్టెతో చేసినటువంటి ఏనుగు కట్టె కంటే భిన్నము కాదు. అలాగనే పరబ్రహ్మ వల్ల ఉత్పత్తి అయిన జగత్తు పరబ్రహ్మ కంటే భిన్నమో కాదు. అది ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది. అది చెప్పి ఇప్పుడు 106 యత ఏవం తతో విశ్వం సర్వం బ్రహ్మైవ కేవలం. యత ఏవం తతో విశ్వం సర్వం బ్రహ్మైవ కేవలం.
విచార్యమాణే సద్యుక్తి శృతిస్మృత్యుపపత్తిభిః శృతిస్మృత్యుపపత్తిభిః విచార్యమానే సద్యుక్తి శృతిస్మృత్యుపపత్తిభిః యతః ఏవం తతః విశ్వం సర్వం బ్రహ్మ ఏవ బ్రహ్మైవ కేవలం విచార్యమానే సద్యుక్తి సత్ అంటే మంచి యుక్తి శృతి స్మృతి ఉపపత్తిభిః అది ఏదైనా సరే మనము విచారించడానికి ఏమిటి మనకు ప్రమాణాలు ఒకటి శృతి శృతి అంటే ఏమిటి వేదం ప్రమాణం అలాగనే రెండు స్మృతి మన్వాది స్మృతిలో అలాగనే ఏమిటి యుక్తి యుక్తి అంటే ఉపాయం ఒక తర్కోపాయముగా ఉపపత్తిభిః వీటన్నిటి ద్వారా ఏమి ఉపపత్తిభిః శృతి స్మృతి యుక్తి వీటన్నిటి ద్వారా విచార్యమానే చక్కగా విచారించినట్లయితే మనకి ప్రమాణం ఏమిటి వేదం వేదానికి అనుగుణ్యమైనటువంటి కొంతమంది ఆ భావాలు మనకి అజ్ఞాపకం చేశారు కాబట్టి వాటిని స్మృతి అంటారు శృతిలో ఉన్నటువంటి భావము ఇప్పుడు వీరు ఆ భావాన్ని మళ్ళీ విడిగా రాసిపెట్టి అందరికీ అర్థమైనట్టు ఆ వేదమంత్రంలో కాకుండా వీరు ఒక శ్లోక రూపంలోనో లేకపోతే ఒక గద్య రూపంలోనో లేకపోతే వచన రూపంలోనో రాసిన దానికి ఏమంటారు స్మృతి అది శృతి ఆ శృతివాక్యాన్ని జ్ఞాపకం చేసిన దాన్ని ఏమంటారు స్మృతి అది స్మృతి అంటే జ్ఞాపకం కదా ఏ జ్ఞాపకం చేస్తుంది వేదం ఏం చెప్పిందో ఆ విధాన్ని ఆ విషయాన్ని ఇంకా విడమరిచి చెబుతున్నది అది అనమాట ఈయన అలాగనే ఆ స్మృతికి తగిన యుక్తి ఉండాలి యుక్తి లేకపోతే లోకంలో అర్థం అవ్వవు కాబట్టి యుక్తులు ఇప్పుడు ఒక న్యాయము ఒక తర్కము ఇవన్నీ కూడా యుక్తులైనమాట అర్థం అవడానికి కోసం ప్రతిదీ ఉప్పు కప్పురంబు ఒక పోలిక ఉండు చూడ చూడ రుచులు జాడవేరు పురుషులందు పురుషులు వేరేయా సుధాగ్ర పురుషులకి యుక్తి ఏమిటంటే ఇది ఉప్పు కప్పురం ఒక్కలాగే ఉంటుంది బాబు చూడడానికి మాత్రం ఆ కప్పురు నోట్లు వేసుకుంటే కాదు ఒక్కలాగా ఉందని చెప్పి కాస్త ఉప్పు తగ్గించి చెప్పి కర్పూరం వేసుకుంటే ఎలా ఉంటుంది కొండమది బాగుంది కాబట్టి అది రెండు ఒకలాగే ఉంటాయి చూడడానికి అప్పుడప్పుడు అలాగే కదా వంటలో గొప్ప అదే ఇది వేసేస్తే అక్కడే ఉండదు ఆ కారంలాగా తెల్లగా ఇది వేస్తారు గప్పునే భయ్యో పొరపడిని తీసి పంపేస్తారు మళ్ళీ అర్థమైందా అది అందుకని ఆ ప్రకారముగా విచార్యమానే ఇదంతా విచారణ చేస్తేనే మరి విచారణ చేయాలంటే ఒక టైము ఒక సబ్జెక్టు ఉండాలి కదా మామూలు అప్పుడు విచారణ ఎక్కడ జరుగుతాయి ఎక్కడ ఉపన్యాసకి ఎంత విచారణ చేస్తే అది ఏం ఉపన్యాసం తలనొప్పి చెప్పాడు ఆ స్వామి ఈ స్వామి చెప్పాడు టక్క నాకు బాగున్నాయి అంటాడు ఎక్కడైనా వెళ్ళేప్పుడు గంట అరగంట ఇది పెట్టుకున్నాం అక్కడ ఒక శ్లోకం ఎవరికి అర్థమవుద్ది రోజు వచ్చినాడు మనకే భ్రమ అందుకనే ఇది దీర్ఘకాలంగా ఒక చాతుర్మాసమో లేకపోతే 40 దినాల మండలమో లేకపోతే ఏదో సప్తాహం పెట్టుకుంటే కొంతలో కొంత అయినా మనకి పడుతుంది అనమాట లేకపోతే కథలాగే ఉంటుంది అంతా పట్టింది కానీ చెప్పండి మిగతా ముక్క తోక పట్టలేదు అంత పట్టింది కానీ ఈ మొక్క అందరికి అర్థమైందా ఏం లేదు ఒక ఆయన వేదం చెబుతున్నాడు శిష్యులకి మధ్యలో అడగడం అలవాటు కదా ఏరా చెప్పిందల్లా అది అంతా పట్టిందే అన్నాడు ఈ మొక్కే ఒక్క శిష్యుడు గబాన్ని లేచాడు అంతా పట్టింది కానీ గురుగారికి తోక పట్టలేదన్నాడు అరే నీ దుంపాదేగతో ఆయన అనుకున్నాడు తోక శబ్దం ఎక్కడొచ్చిందో వేదంలో ఆయన చూసుకుంటున్నాడు నేను మళ్ళీ అనుకోండి నేను ఇద్దరి మీద చెప్పేసి వీడు అనుకుంటున్నాడు ఎవరు గురువు గారు ముందు ఎదుటివారి దోషాలు ఎంచరు పెద్దవాళ్ళు వాళ్ళ దోషాలు చూసుకుంటారు అర్థమైందా ఇంత మామూలుడైతే ముందు వాడి దోషం చూస్తాడు వీడి దోషం చూసుకోడు
ఏమిటి ఎలా చూసుకునేసరికి పక్కన అడిగాడు. పక్కన ఒక శిష్యుడు ఉంటాడు ముఖ్య ఇట్లా తోక శబ్దం ఎక్కడా లేదు స్వామీజీ. అదేదో వాడు అంటున్నాడు కానీ వీడు అన్నాడు. ఏంట్రా తొక్కపట్టలేదు అన్నామంటే ఏం లేదు, మీరు వేదం చెప్తున్నప్పుడు ఒక ఎలక ఆ రంధ్రం నుంచి పోతూ ఉంది, అది మీరు అడిగేసరికి సగమే పట్టింది, ఇంక మిగతా తోక యువతలే ఉండిపోయింది అన్నాడు. ఇంక పోలేదండి, బయటికి పోతుంది. అదే సమయంలో అడిగాడు నేను, అంతా పట్టింది అని. వీడు అనుకున్నాడు అంతా పట్టింది అంటే తోకపోయి అంటే చదివితే కదా, వాడు వినడం లేదు, వాడి దృష్టల్లా ఎలకపోతుంది ఎలకొస్తుంది ఏమంటారు. అందుకనే సావధానంగా ఉండాలండి వేదాంతంలో, అటు ఇటు పోకూడదని. సరే, మొత్తం మీద ఇప్పుడు విచార్యమాని సద్యుక్తి శృతి స్మృతి ఉపపత్తి, వీటన్నిటి చేత సమన్వయం, ఉపపత్తి ఇత్యత్ర సమన్వయం, వీటి ద్వారాగా సమన్వయం. యత ఏవం ఈ ప్రకారముగా, యత దేని వలన అంటే దేని వలన ఈ శృతి స్మృతులు వీటిలో సమన్వయం ఈ ప్రకారముగా, తత అదే విధముగా బ్రహ్మైవ కేవలం సర్వం విశ్వం, కేవలం బ్రహ్మ మాత్రమే. ఏవో పదమేటి మాత్రం, బ్రహ్మైవ బ్రహ్మమాత్రం కేవలం సర్వం విశ్వం, ఈ సమస్త విశ్వము కూడా బ్రహ్మమే, బ్రహ్మ కంటే భిన్నమో కాదు. ఎలా తెలుస్తుంది? ఏ ప్రకారముగా చక్కగా విచార్యమానే సద్యుక్తి, మంచి ఉక్తుల ద్వారా శృతుల ద్వారా స్మృతుల ద్వారా వేదం చెప్పేసింది మనకి. సర్వం కల్వితం బ్రహ్మ, ఏమి నేహనానాస్తి కించన, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ ఇత్యాది. సత్యం ఆనందం అనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆనందో బ్రహ్మేతి విజానాత్ ఇత్యాది శృతి స్మృతులన్నీ కూడా చెప్పిన విషయాలని మనము ముడితో విచారిస్తే బ్రహ్మమే సిద్ధిస్తూ ఉన్నది అన్న విషయాన్ని చక్కగా మనకి చెప్పారు. చెప్పి 107 విశ్వం బ్రహ్మా భిన్నమేవా స్వయం భవితుమర్హతి, స్వయం భవితుమర్హతి, విశ్వం బ్రహ్మా భిన్నమేవా స్వయం భవితుమర్హతి, అధిష్టానానతిరిక్తః అతిరిక్తః స్వరూపత్వాద్ గుణాహివతో, స్వరూపత్వాద్ గుణాహివతో, అధిష్టానానతిరిక్తః స్వరూపత్వాద్ గుణాహివత్. ఇప్పుడు విశ్వం బ్రహ్మ అభిన్నం, అక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకున్నప్పుడు బ్రహ్మ ప్లస్ అభిన్నం, బ్రహ్మాభిన్నం. బ్రహ్మ అనేది రస్వము పరబ్రహ్మది, అభిన్నం 2 సవర్ణ దీర్ఘ సంధి వచ్చి బ్రహ్మాభిన్నం. బ్రహ్మ ఎప్పుడు ఆత్మశబ్దంలో బ్రహ్మ వచ్చిందంటే దీర్ఘం ఉండదు, బ్రహ్మ. అది చతుర్ముఖ బ్రహ్మలో వస్తే శబ్దం బ్రహ్మ దీర్ఘం ఉంటాయి, ఆత్మ శబ్దంలో బ్రహ్మ అంతే. అది బ్రహ్మ ప్లస్ అభిన్నం. అక్కడ దీర్ఘం వచ్చినా మళ్ళీ సవర్ణ దీర్ఘం వస్తుంది. చతుర్ముఖ బ్రహ్మలో కూడా బ్రహ్మ ప్లస్ అభిన్నం బ్రహ్మాభిన్నం, అప్పుడు డబుల్ పెడతారు అన్నమాట. ఇలాగా మన కొన్ని దగ్గర చదివినప్పుడు ఆ దీర్ఘానికి అదే ఇలా పెడతాడు, 1 2 అంకెల చూడు, 2 అంకెలు పెడితే ఇటు దీర్ఘం ఉంటుంది అనమాట. అది కాబట్టి బ్రహ్మ అభిన్నం ఏవా స్వయం భవితుం అర్హతి, పదవిభాగం. అధిష్టాన అనతిరిక్త, ఏమి అధిష్టాన అనతిరిక్త, అధిష్టానానతిరిక్త. అది కాబట్టి ఇప్పుడు స్వరూపత్వాత్ అక్కడ విడదీశాల.
గుణ ప్లస్ అహివత్. గుణ ప్లస్ అహివత్. ఇక్కడ చూసారా మార్చాడు. అది ఉదాహరణ అదే, కానీ పదాలు వేరే అంటారు. గుణం అంటే త్రాడు, అర్థమైంది కదా. సంస్కృతంలో గుణము నానార్థాల్లో త్రాడు అని అర్థం. గుణము అంటే గుణము నాకు అర్థం, గుణము అంటే ఏమిటి, త్రాడు నాకు అర్థం. అది త్రాడు, గుణము అంటే త్రాడు అనమాట. మనకి అప్పుడు కూడా మన తెలుగులో కూడా నానార్థాలు చెప్పినప్పుడు రాసుకున్నప్పుడు కూడా గుణము అన్నప్పుడు గుణము గుణము ఆ పక్కనేమో నానార్థాల్లో పర్యాపదాల్లో రాదు. ఇది అప్పుడు చిన్నప్పుడు ఏంటంటే అదే చెప్పేవారు, పర్యాపదాలకు ఓ పేజీ, నానార్థాలకే ఓ పేజీ, దాంట్లో ఒక మార్కు దీంట్లో ఒక మార్కు ఏమయ్యేలాగా. కాబట్టి గుణ ప్లస్ అహి. అహి అంటే సర్పం, అర్థమైంది కదా. అహి ఈజ్ ఈక్వల్ టు సర్పం. ఏమి గుణ ఈజ్ ఈక్వల్ టు త్రాడు. ఇది కొత్త పదంలో కనబడి చూసేవాడికి ఇదేమిట్లా గుణ తెలుసుకుంటే అదే పాదే ఏమంటారు. ఇప్పుడు తెలుసుకుంటే ఏంటి, రజ్జు సర్ప ఏమి అది ఒత్తు. గుణ అహి ఒత్తు అంటే రజ్జు సర్పొత్తు. అక్కడ రాసుకొంచుకోండి, అది మర్చిపోతాను మళ్ళీ ఏమి అది అనమాట. మళ్ళీ ఆ గుణ ఏ గుణం ఇది, సత్వగుణమా, రజో గుణమా, తమో గుణమా, మళ్ళీ దీని మీద మన గుణం వచ్చిందంటే ఏ గుణం మీద పోతుంది. ఎందుకంటే ఇది ఎక్కడో వస్తుంది కదా ఇది, ఈ గుణం అది. అందుకని ఇప్పుడు విశ్వం, విశ్వం అన్నటువంటిది ప్రపంచం బ్రహ్మ అభిన్నమేవ స్వయం భవితుమర్హతి. ఇది చక్కగా తెలుసుకున్నట్టుకు స్వయంగా యోగ్యమైనదయ్యా. ఆచార్యులు వారు అంటున్నారేంటి, స్వయం భవితుమర్హతి, స్వయంగా తనకు తాను తెలుసుకోవడానికి అర్హతి, యోగ్యమైనది. ఏమిటి యోగ్యమైనది? విశ్వం ప్రపంచము బ్రహ్మము కంటే అభిన్నం, భిన్నము కాదని స్వయంగా తెలుసుకోవడానికి అర్హత. ఎందుకు అర్హత? ఇంతవరకు చెప్పినారు కదా, ఇంతవరకు అన్నీ చెప్పారు. చెప్పి మనకి చెప్పింది ఒకసారి చెప్పి వదిలితే మనకి అయోమయం అవుతుంది. ఇదే 4 సార్లు 5 సార్లు 2 రోజులు చెప్పేసరికి అందరికీ ఇంకా పట్టేస్తుంది, తెలియనోడు కూడా పట్టేస్తుంది. అది అంటూనే ఎందుకు ఆ కంఠస్థం అయిపోతుంది. కొంతమంది కంఠస్థం అయిందంటే చాలా ఊరుకోదు, అదేమిటా అని తెలుసుకోవాలని ఉంటుంటుంది అది. అందుచేత విశ్వం, విశ్వం అంటే ప్రపంచం ఏమిటది? బ్రహ్మ అభిన్నం ఏవా, బ్రహ్మ కంటే భిన్నము కాదని, భిన్నము స్వయం భవితుమర్హతి, తనకు తానే తెలుసుకోవడానికి యోగ్యమవుతున్నది. ఎలాగయ్యా అంటే మళ్ళీ అదే, ఎక్కడికైనా రామేశ్వరం వెళ్ళినా శనేశ్వర బోధున్నట్టు మనకి ఎప్పుడు కొంతమంది రాత్రికి కళ వచ్చిందనుకో, పాము తెల్లాన్ని సాయంకాలానికి ఇది చెప్పి రాత్రి కళ్ళలో కూడా వచ్చేసింది. అదే నుంచి సాయంకాలం అదే నాకు అదేనండి తాడు వచ్చింది అంటాడు పక్కోడు, నాకు పాము వచ్చింది అంటాడు. ఈ 3 రోజులు పడి తాడు పాము అక్కడ ఏమీ లేదండి, ఒక కథ లేదు, కాకరకాయ లేదు. అది ఇది అసలు సంగతి. ఇదే ఏమంటారు, ఇది సిద్ధించిందంటే అయిపోయింది అది. అందుచేత అధిష్టాన, ఇప్పుడు అది అయిపోయింది, ఎలాగ అయిపోయింది కదా. ఇప్పుడు కింద చెప్తున్నాడు ఎలాగంటే అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వ, అధిష్టానము కంటే అతిరిక్తము కానిది. అనతిరిక్తం అంటే ఏమిటి? అతిరిక్తము కానిది. అతిరిక్తం అంటే వేరే, అనతిరిక్తం అంటే వేరే కానిది. అతిరిక్తం అంటే భిన్నం, అనతిరిక్తము విజీక్వల్ అభిన్నం. ఆ పదాన్ని గుర్తుపెట్టుకోవాలి, మరి తనది గుర్తుండదు. ఏమంటారు? అనతిరిక్తం విజీక్వల్ అభిన్నం, అతిరిక్తం విజీక్వల్ భిన్నం. ఈ పదాలు మనం గుర్తుపెట్టుకొని రాసుకోండి. మరి తర్వాత ఎందుకంటే చదివినప్పుడు మళ్ళీ ఎందుకంటే అప్పటికప్పుడు రాదు, ఈ పక్క రాసి పెట్టేసాం అనుకో తండ్రి దిగిపోద్ది. అది అధిష్టానాత్. ఏమిటి అధిష్టానం? ఇక్కడ గుణమే అధిష్టానం. గుణం ఏ గుణం? గుణం అంటే ఈ శ్లోకంలో ఉండేది అది. మళ్ళీ గుణం అధిష్టానం అన్నాం అనుకో
సత్వరహిస్తమో గుణయిష్టం పోద్ది. ఇక్కడ మరి ఈ పంక్తి లెగాలి కదా, రావాలి కదా మనకి. అధిష్టానాత్ అంటే ఏదైతే త్రాడు ఉన్నదో అది అధిష్టానం. అనతిరిక్త అహి, అనతిరిక్త ఏంటి? అహి. అధిష్టాన స్వరూపము కంటే ఏమి అతిరిక్తము కానిదే సర్పం. అధిష్టానమైన త్రాడు కంటే అతిరిక్తము కానిదే ఏమి సర్పం. అతిరిక్తము కానిది అంటే భిన్నము కానిది. అది అట్టించి. ఎందుకంటే ఇది ఒక అనుమానం వాళ్ళకు కూడా. అనుమానం వాడు ఏదో చెప్పి వేదాంతుడికి ఇది కొట్టడానికి వాడు చూస్తుంటాడు. ఫలానా అనుమానం ద్వారాగా నీకు సిద్ధించలేదని ఇక్కడ ఒక అనుమాన ప్రమాణంగా చెప్పారు. ఎవరు? మనకి ఆచార్యుల వారు ఏం చెప్పారు మీకు? విశ్వం బ్రహ్మా భిన్నం అధిష్టాన అనతిరిక్త అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వాత్. మొట్టమొదటి ఏమని చూడండి, విశ్వం. ఫస్ట్లో అదే ఉంది విశ్వం. రెండోది ఏముంది? విశ్వం అనేది పక్షం. విశ్వం ఈజ్ ఈక్వల్ టు పక్షం. అంటే ఏంటి? పక్షము, సాధ్యము, హేతు అని 3 ఉంటాయి. ఎక్కడ? అనుమానంలో. మీకు ఎలాగ తెలుస్తుంది? పర్వతో వన్యమాన్ ధూమాత్. ఇది అందరికీ ప్రసిద్ధి, చెప్పుకుంటారు అనుమాన ప్రమాణంకి. ఇది ప్రసిద్ధి. అర్థమైందా? పర్వతో వన్యమాన్ ధూమాత్. ఇందులో పక్షం ఏమిటి? పర్వతం. వన్యమాన్ సాధ్యం, వన్యతో కూడినది. హేతు ఏమిటి? ధూమం, పొగ. ఉదాహరణ ఏమిటి? యథా మహానసం విజయకొండ పొయ్యి. కర్రల పొయ్యి అని రాసుకోండి. పొయ్యి అంటే ఇప్పుడు గ్యాస్ పొయ్యి పోలేదు అంటారు. వచ్చింది కూడా పూర్వం గ్యాస్ లేదు కాబట్టి పొయ్యి అని ఒకటి చెప్పాడు. ఆ పొయ్యిలో పొగ చూసి చూసి ఏదో ఊరికి పోతున్నాడు. అంతటా తన పొలంలో ఏదో మంట వచ్చేసింది. ఆ దూరం ఎక్కడ పొలంలో అనుకోపోని ఇది పొగ వచ్చింది. ఈ పొగ చూసేవాడు ఏమనుకున్నాడు? రోజు చూస్తుంటాడు పొయ్యి దగ్గర పొగ ఎక్కడుంటే అగ్ని, అక్కడ అగ్ని ఊహించాడు. అది ఒక పర్వతం మీద పొగ వస్తుంది. ఆ పొగను చూసి ఇప్పుడేం ఊహించాడు? అగ్ని. అందుకే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహానసం. మహానసం అంటే ఏమిటి? పొయ్య. మళ్ళీ మహానసం అంటే ఇదేం నసం అనుకుంటాడు. ఇది అనుమాన ప్రమాణం. ఏమంటారా? ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః యథా మహా. ఇది అన్నమాట. ఏంటి? అనుమానం సిద్ధి చేయడం. ఈ అనుమానం సిద్ధి చేయడానికి ఇన్ని గ్రంథాలు, దుంపదగిన గ్రంథాలు. తర్క సంగ్రహం మొదలు పెడతాడు. తర్వాత ఏమి సిద్ధాంత కారికావళిని పెడతాడు. దాంట్లో సిద్ధాంత ముక్తావళిని పెడతాడు. ఆ తర్వాత రకరకాలు మొత్తం సబ్జెక్టు వారికి 5 సంవత్సరాలు తీసుకుంటాడు ఈ తర్కం. ఇది మొట్టమొదటి అందరికి ఒకటే. న్యాయాచార్యుడు వాడు 5 సంవత్సరాలు, వేదాంతం వీడు 5 సంవత్సరాలు. ఇక ఏది తీసుకుంటే అది 5 సంవత్సరాలు బిఏ నుంచి వస్తుంది. ఇది 3 అది 2. సంస్కృతం కేవలంలే అది. ఈ 5 సంవత్సరాలు అయితే న్యాయాచార్య. కొంతమంది ఏం చేస్తారంటే ఈ గొడవ ఎందుకని సర్వదర్శనం తీసుకుంటారు. అన్నీ కొంచెం కొంచెం. వాడి పేరు సర్వదర్శనం వచ్చేది కర్మకాలి. వీళ్ళు చచ్చి ఒకటే దర్శనం. వాడు సర్వదర్శన ఆచార్యుని పేరు వాడికి. ఈ దర్శనంలో పూర్తిగా ఉంటుంది వీడికి, వాడికి కొంచెం కొంచెం ఉంటుంది సబ్జెక్ట్ సిలబస్ అలాగా. సరే, ఇక్కడ ఏమిటి మనకి అనుమాన ప్రమాణంలో ఏమి సిద్ధించింది మీకు? ఇప్పుడు మనకి ఎక్కడ దొమ్ము ఉందో అక్కడ అగ్ని ఉంది. యథా ఉదాహరణ ఉండాలి కదా. ఉదాహరణ పోయే ఉదాహరణ. నువ్వే దేనికి ఉదాహరణ లేదు పని అవ్వదు. అది ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వన్నిః. దాని రూపం ఏంటి? పర్వతో వన్యమాన్ ధూమాత్. పర్వతః పర్వతము, వన్ని గలది. వన్యమాన్ అంటే ఏంటి? వన్ని గలది. యతః వన్ని గలది ఊహించావు. ధూమాత్ పొగ యొక్క హేతువు ద్వారా సిద్ధి. అలాగని ఇక్కడ విశ్వం అనేది పక్షం. విశ్వం ఏంటి? పక్షం. అలాగే బ్రహ్మాభిన్నం మొదటి పంక్తిలో బ్రహ్మాభిన్నం అంటే సాధ్యం. ఇక హేతువు చెప్తున్నారు. అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వాత్.
ఎప్పుడు పంచమి హేతు, అది దాని వలన. ఇంకా మీకేమిటి తెలుసా, దానిని ఇది చదువుకొని మామూలు తెలిసిపోద్ది. ఇంకా అది మీకు ఎంత కావాలంటే అదే పేజీలో లాస్ట్ చూసుకోండి, లాస్ట్ గీత కంటే పైన, లాస్ట్ గీత కంటే పైన ఇది అక్కడ రాసి ఇవన్నీ తీయడం అవదు మీకు. అక్కడ ఏమన్నా చదవండి. రజ్జు సర్పత్ అది 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 ఉదాహరణ. యథా మహానసం పొయ్యినది ఎలా ఉదాహరణ, ఇది రజ్జు సర్పత్ ఉదాహరణ. ఇక్కడ విశ్వం అనేది ఏంటి, పక్షం. బ్రహ్మ భిన్నం అనేది ఏంటి చెప్పండి, సాధ్యం. అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వాత్ హేతు. అది ఎట్లా మరి, పక్షం విశ్వం. ఇక్కడ ఈ పక్షంలో ఏది సాధించాలి మనం, ఈ విశ్వం అనేది బ్రహ్మ భిన్నానికి సాధించాలి. అది సాధన ఏంటి, మనం బ్రహ్మకి భిన్నమని సాధిస్తే ద్వైతం అయిపోతుంది. అలాగని చెప్పి మనకి ఇష్టం సాధించడం కాదు కదా, ఏ ఉదాహరణ తీసుకోవాలి కదా. ఇప్పుడు బ్రహ్మ భిన్నం, ఇక్కడ ఈ పక్షంలో ఏమిటి, బ్రహ్మ భిన్నం. బ్రహ్మ భిన్నం కిమస్తి, విశ్వం. బ్రహ్మ భిన్నమేంగా ఏది, విశ్వం. ఈ కాబట్టి బ్రహ్మ భిన్నం అనేది విశ్వం, విశ్వం అనేది పక్షము, బ్రహ్మ భిన్నం అనేది సాధ్యము. బ్రహ్మ కంటే అభిన్నాన్ని దేని చేయాలి, విశ్వాన్ని చూడాలి. మరి ఎట్లాగా అంటే అధిష్టాన అనతిరిక్త స్వరూపత్వాత్ హేతు. అధిష్టానముని కంటే ఏమి అతిరిక్తము కాదు అనే కారణం. ఈ యొక్క పక్షంలో విశ్వం అన్నటువంటిది అధిష్టానముని కంటే వేరేది కాదు. అది ఎలా నువ్వు చెప్పగలిగావు, అదే రజ్జు సర్పం. రజ్జు అధిష్టానము ఏమి, సర్పము దానికంటే భిన్నమో కాదు, రజ్జు కంటే భిన్నమో కాదు. అంటే అనుమాన ప్రమాణం చేత కూడా సిద్ధింపచే మనం ఒప్పుకోవాలని వాళ్ళకి రావాలా. ఏమి న్యాయవాళ్ళు వాళ్ళ పక్షాలు వాళ్ళు సాధిస్తారు. అబ్బో వాళ్ళు ఏం ఊరుకోరు, వాళ్ళు 5 సంవత్సరాల దాకా సాధించుకొనే ఉంటారు. లాస్ట్కి ఆచార్య పట్ట ఇస్తాడు. అది ఇక దాన్ని అంతా ఈ వేదాంతం ఈ ప్రకారంగా వీరు సాధిస్తాడు, ఆ ప్రకారంగా వాడు సాధిస్తాడు. కాబట్టి ఆఖరికి బ్రహ్మ కంటే భిన్నం లోకం ఏది లేదనే ప్రక్రియ తీసుకెళ్ళి అక్కడ సిద్ధాంతం చేస్తాడు. అది అనమాట. అందుచేత ఇది చెప్తున్నాడు, విశ్వం బ్రహ్మ భిన్నమేవ స్వయం భవితో అర్హతి. ఏమి, ఈ ప్రపంచము బ్రహ్మ కంటే భిన్నము కాదని స్వయంగా మనము ఇంతవరకు విచారించినట్టు విషయాల ద్వారాగా తెలుసుకున్నాము. ఎలా అంటే అధిష్టానం కంటే అతిరిక్తము కాని స్వరూపమే అధిష్టానమునందో ఆరోపితమైన ఏదైతే స్వరూపం ఉందో ఆ స్వరూపం అధిష్టానం కంటే భిన్నమో కాదు. యథా గుణాహివత్తు. గుణం అంటే గుణాహివత్తు అంటే అది కరెక్ట్గా రాసి పెట్టుకుంటే అర్థం అవుతుంది, లేకపోతే అవ్వదు. రజ్జు సర్ప భ్రాంతి అని. మరి తర్వాత ఎప్పుడో చదువుతాం ఏం గుణమో ఏం అయ్యో ఏది ఎక్కడ ఉందో అక్కడ ఒక మొక్క ఉందనుకో హాయిగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు రేపు అంత చెప్పవలసిన మీరు కదా, అప్పుడు మళ్ళీ తడుకోకుండా ఉంటారు. ఒక పుస్తకం వల్ల గీతలు పైపైన ఇంకో పుస్తకం ఇస్తే ఎప్పుడైనా పర్వాలే. కాబట్టి అది ఈ ప్రకారముగా మనకి ఏమి బ్రహ్మభిన్నం అనే జ్ఞానం ఆ యొక్క సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య అఖండ ఐశ్వర్యాన్ని, బ్రహ్మభిన్నమే నేను అన్నటువంటి స్థిరబుద్ధిని ఆ యొక్క ఆచార్యుల వారు అమ్మవారు అందరికీ ఇచ్చి సదా రక్షించుగాక.